ప్రెడ్ టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్నాయని, రాజకీయాలంటే రొచ్చని, నీచమని, తుచ్చమని అందరూ అంటూ ఉంటారు. కానీ ఏ రంగం వారైనా, ఎంత విపరీతమైన క్రేజ్ ఉన్నవారైనా చివరికి వచ్చేది, రావాలనుకునేది రాజకీయాల్లోకే. దానికి కారణం ఈ రంగంలో ఎన్ని కష్టనష్టాలు ఉంటాయో వచ్చే పేరు ప్రఖ్యాతులు ప్రజలకు సేవ చేసి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాలు కూడా అంతే మెండుగా ఉంటాయి. అలాగే ఆర్థికంగా బాగా సంపాదించుకోవాలనుకునే వారికి, తమ ఆస్తుల్ని కాపాడుకోవాలనుకునే వారికి ఆ అవకాశాలు కూడా ఎంతో ఎక్కువగా ఉంటాయి. అందుకే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏ నాయకుడైనా, నాయకురాలైనా కూడా సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల బరిలో గెలిపే లక్ష్యంగా పోరాడతారు. ఒక్క ఓటు తేడాతో గెలిచినా కూడా గెలుపు గెలిపే, ఓటమి ఓటమే. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడమే ఎంతో గొప్ప విషయం. అలాంటిది భారీ మెజారిటీతో విజయం సాధించడం అంటే అది మామూలు విషయం కానే కాదు. మరికొన్ని రోజుల్లో 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో రాజకీయాలంటే ఆసక్తి ఉన్న అందరూ గత ఎన్నికల ఫలితాలతో పాటు ఎవరు ఎక్కడి నుంచి ఎంత మెజారిటీతో విజయం సాధించారు అనే అంశాలు ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్న నేపథ్యంలో అలాంటి వారందరి వివరాలు ఒకే వీడియోలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేల గురించి వరుస క్రమంలో వారి మెజారిటీలను బట్టి తెలుసుకుందాం. అయితే విశేషం ఏంటంటే ఈ జాబితాలో భారీ మెజారిటీతో విజయం సాధించిన 10 మంది అభ్యర్థులు కూడా వైసీపీకి చెందిన వారే. వారెవరో చూసేద్దాం. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన వారిలో 10వ స్థానంలో నిలిచారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కె నారాయణస్వామి గారు. ఆయన 45,594 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా సేవలందిస్తున్న నారాయణస్వామి గారు వాణిజ్య పనులు మరియు ఎక్సైజ్ శాఖల మంత్రిగా కూడా సేవలందిస్తున్నారు. 75 ఏళ్ల నారాయణస్వామి గారు 1999 ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటంపాలయ్యారు. 2004లో సత్యవేడు నియోజకవర్గం నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2009లో మరోసారి ఓటంపాలయ్యారు. 2014 మరియు 19 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి నారాయణస్వామి గారి కుమార్తె ఎన్నికల బరిలో నిలిచారు. 46,242 ఓట్ల భారీ మెజార్టీతో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జొన్నలగడ్డ పద్మావతి గారు 9వ స్థానంలో నిలిచారు. అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన మొదటి 10 స్థానాల్లో ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి పద్మావతి గారు మాత్రమే. 2014 ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పద్మావతి గారు ఆ ఎన్నికల్లో ఓటంపాలయ్యారు. 45 ఏళ్ల వయసున్న పద్మావతి గారు 2019 ఎన్నికల్లో అంత భారీ మెజార్టీతో విజయం సాధించినా కూడా 2024 ఎన్నికల్లో ఆమెకి టికెట్ దక్కలేదు. అత్యంత ఎక్కువ మెజార్టీతో విజయం సాధించిన వారి జాబితాలో 8వ స్థానంలో నిలిచారు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి 46,938 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు. 57 ఏళ్ల వయసున్న ద్వారకానాథ్ రెడ్డి గారు 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆయన స్వయాన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సోదరుడే. భారీ మెజార్టీతో విజయం సాధించిన వారిలో 7వ స్థానంలో నిలిచారు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వై వెంకటరామరెడ్డి గారు. ఆయన 48,532 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి గుంతకల్ నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటంపాలైన ఆయన 2024 ఎన్నికల్లో కూడా మరోసారి గుంతకల్ నియోజకవర్గం నుంచే వైసీపీ తరపున ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వారిలో 6వ స్థానంలో నిలిచారు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మూలే సుధీర్ రెడ్డి గారు. ఆయన 51,641 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మరోసారి జమ్మలమడుగు నుంచే ఎన్నికల బరిలో నిలిచారు 43 ఏళ్ల సుధీర్ రెడ్డి గారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సుధీర్ రెడ్డి గారికి మాజీ మంత్రి మైసూరారెడ్డి గారు పెదనాన్న అవుతారు. అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వారి జాబితాలో కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 54,794 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచారు 52 ఏళ్ల అంజాద్ బాషా షేక్ బెబారీ గారు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చి కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్గా విజయం సాధించారు. 2014 మరియు 2019 ఎన్నికల్లో 2 సార్లు కూడా కడప నియోజకవర్గం నుంచే వైసీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా 2019 జూన్ 8న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగానే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన వారిలో 4వ స్థానంలో నిలిచారు తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 55,207 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సూర్యనారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా
తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో అనపత్తి నుంచే పోటీ చేసి కేవలం 1373 ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున అనపత్తి నుంచే ఎన్నికల బరిలో నిలిచారు 63 ఏళ్ల సూర్యనారాయణ రెడ్డి గారు. అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వారి జాబితాలో 3వ స్థానంలో నిలిచారు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 61,292 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన కిలిబేటి సంజీవయ్య గారు. 2014 ఎన్నికల్లో కూడా సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచే కేవలం 3,726 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన సంజీవయ్య గారు తన మెజారిటీని 2019 ఎన్నికల్లో భారీగా పెంచుకోవడమే కాకుండా 2024 ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించడానికి ఎన్నికల బరిలో నిలిచారు. అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వారి జాబితాలో 2వ స్థానంలో నిలిచారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఏకంగా 81,035 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన అన్న రాంబాబు గారు. 59 ఏళ్ల వయసున్న రాంబాబు గారు 2009లో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటంపాలయ్యారు. 2018లో వైసీపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అందరికంటే అత్యధికంగా కళ్ళు చెదిరే భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వారి జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఏకంగా 90,110 ఓట్ల భారీ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 51 ఏళ్ల వయసున్న వైఎస్ జగన్ గారు 2009లో కడప ఎంపీగా 178,846 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా ఏకంగా 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 75,243 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన జగన్ గారు 2024 ఎన్నికల్లో మరోసారి పులివెందుల నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వారి గురించి తెలుసుకున్నాం కదా. అలాగే 2024 ఎన్నికల్లో ఎవరు అత్యధిక మెజారిటీతో విజయం సాధించారో తెలుసుకోవాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.